అందుగురించి రోమిలకు రాసిన పత్రికలో ఆయన అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఆయన ఏమంటాడు? సఖ్యమైతే మా మనుషులందరితో కూడా చేతనైనంత మట్టుకు సమాధానముగా ఉండు. చేతనైన మట్టుకే, నీకు చేత కాకపోతే వదిలేసే, ఆ తర్వాత దేవునికి అప్పగించు. తర్వాత దానికి ఎంత ఉంటుంది? ఏమనంటే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని. పగ తీర్చుట ఎవరి పని అంట? దేవుని పనేనా? ఎవరి మీద పగ తీర్చుకుంటాడు? మనుషుల మీద కాదు, సాతాను మీద. దేవునికి మహిమ కలుగును. మనుషులు ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టమా? అవునా? లేదు. ఎవరు నశించడం ఇష్టం లేదు. వారిలో సాతాను వెళ్ళింది, వాళ్ళలో సాతాను వెళ్ళి సాతాను సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు. వాడు కూడా మనిషే. కానీ సమాధానం కలిగి వాడితో గొడవ పెట్టుకోకుండా నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా వాడిని నీ చేతులకు అప్పగిస్తున్నానని రాత్రి ఒక మాట చెప్పాను, చూసారా? వాడి చేతులకి ఇటువైపున గొడవే, అటువైపున గొడవ. జనాలు కుప్పలుగా రావటం ఏంటి? రోడ్డు అంతా ఆక్రమిస్తున్నారని. ఎవరికి అప్పగించాం మనం? దేవునికి అప్పగించాం. దేవుడే చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. ఇది దేవుని మందిరం, ఇది పరిశుద్ధ స్థలం. ఇది మనుషుల్ని బాగు చేయడానికి, మనుషుల్ని మార్చడానికి, మనుషులకి మేలు చేయడానికి, మనుషులు ఉపకారం చేయడానికి, శాంతి లేని వారికి, సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి, దీవెన లేని వారికి, ఆశీర్వాదాలు లేని వారికి, వాటినన్నిటినీ చేయడానికి దేవాది దేవుడు సియోనుని ఇక్కడ స్థాపించాడు. సియోనులో స్థిరమైనటువంటి పునాదిని వేసిన వాడను నేనే అంటున్నాడు ఆయన. ఆయన వేయగా తీగలవారు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందు గురించే కనుక పగ తీర్చుకొనుట నా పని, మీ పని కాదు. నువ్వు నా పక్కనే నిలబడు, చూస్తూ ఉండు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. అందుగురించే ఇస్సాకు ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఫిలిష్తీయులు అంతా పూర్తి చేస్తూ ఉంటే గొడవ పెట్టుకోలే. అది వదిలేశాడు, ఇంకో దగ్గరికి వచ్చాడు. అది వదిలేశాడు, ఇంకో దగ్గరికి వచ్చాడు. వీడికి ఏం చేశాడంట? వెడబాటు కలిగి చేశాడంట, దూరపరిచాడంట. గొప్ప సంతోషం, ఆనందం కలిగింది ఇస్సాకుకు. అప్పుడు ప్రత్యక్షమై, నేను అబ్రహాము నీ తండ్రి దేవుడను, నీకు దేవుడను, ఇదిగో నిన్ను దీవించి నేను ఆశీర్వదించి నేను అభివృద్ధి పరుస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. అలనాడు మాట్లాడినటువంటి దేవాది దేవుడు ఈ దినాన్ని కూడా నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడుతున్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ఇదిగో మీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ తండ్రి దేవుడను, మీ దేవుడను. ఇదిగో నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. సఖ్యమైతే మనుషులందరితో నీవు సమాధానం కలిగిండు. సఖ్యం కానట్లయితే నాకు వదిలేసాయి, నేను చూసుకుంటా. పగ తీర్చుకునుట నా పని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువును నశించుట, శత్రువు నశింపచేయుట ఆయన పని ఉంటుంది. అందుగురించే నా దావీదు అంటున్నాడు, గొలియాతు ఎదురైనప్పుడు, యుద్ధం నేను కాదు చేసేది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంటే యుద్ధం చేసేది? యెహోవాయే యుద్ధం చేయవాడు. ఇదిగో నేనైతే కుక్క అన్న వదిలేస్తున్నా, నక్క అని వదిలేస్తున్నా, నా కుక్క మీదకి వచ్చావా అన్న కానీ వదిలేస్తున్నాను, పొట్టోడా అన్నా వదిలేస్తున్నాను, బలం లేనోడైనా అని వదిలేస్తున్నాను. ఎందుకనగా నేను దేవుని కలిగిన వాడిని, దేవుని ధరించుకున్న వాడిని కాబట్టి. ఇదిగో నా పక్షంగా యుద్ధం చేసేది ఎవరంటే, నాలో ఉన్నటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి, సర్వాధికారం కలిగినటువంటి దేవాది దేవుడు నా పక్షంగా యుద్ధం చేసి నిన్ను జయించి నిన్ను ఓడిస్తాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు కూడా ఫిలిష్తీయులే అబ్రహాము తవ్విన బావులన్నీ పూర్తి చేశారు. ఇక్కడ చూసినట్లయితే దావీదు కూడా వ్యతిరేకంగా వచ్చింది. ఫిలిష్తీయుల్లో నుండే గొలియాతు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పక్షంగా ఎవరు యుద్ధం చేశారంటే, దావీదు పక్షంగా యెహోవా యుద్ధం చేసి జయించి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పక్షంగా యుద్ధం చేసేది ఎవరంటే దేవాది దేవుడే. నీ కష్టాల్లో నీకు సహాయం చేసేది ఎవరంటే దేవాది దేవుడే. నీ బాధల్లో నీకు సహాయం చేసేది ఎవడంటే దేవాది దేవుడే. నీ ఇరుకుల్లో నీకు సహాయం చేసేది ఎవరంటే దేవాది దేవుడే. నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తీసివేసి నీ కుటుంబంలో నెమ్మదిచ్చేది ఎవరంటే దేవాది దేవుడే. ఆ దేవుని యందు నమ్మకం ఉంచుతున్నావా? ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసమునకు కర్త తను కొనసాగించే యేసు వైపు మాత్రం చూస్తున్నావా? సమాధానానికి కర్త తను కొనసాగించే యేసు వైపు మాత్రం చూస్తున్నావా? సాతాను శీఘ్రముగా కాళ్ళ కింద చితకదొక్కి నీకు జయాన్నిచ్చి, నీకు సంతోషాన్నిచ్చి, నీకు ఆనందాన్నిచ్చి, నీకు నెమ్మదినిచ్చి, నిన్ను తృప్తిపరిచి, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి, దీవించి, మేలు చేసి ఉపకారం చేస్తానంటున్నాడు దేవాది దేవుడు అంటున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇస్సాకుని గురించి బోధ చేస్తున్నాడు, అబ్రహాముని గురించి బోధన చేశాడు, లక్షణాల గురించి మాట్లాడాడు. తన కుమారుడైన ఇస్సాకు తండ్రి
ఏ విధంగా నడుచుకున్నాడో తన కుమారుడు కూడా ఆ విధంగానే నడుచుకొని సాతానికి అపజయమును తనకు జయము తెచ్చుకొని గొప్ప దీవెనలతో, గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప మేలులతో నింపబడుతున్నటువంటి ఇస్సాకు అయి ఉంటున్నాడు. నీవు నేను కూడా, మనం కూడా దేవుని బిడ్డలుగా చేయబడి అట్టి ఆశీర్వాదాలతో, అట్టి సంతోషముతో, అట్టి నెమ్మదితో మనం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో, ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో, ఆయన ఆజ్ఞలు బట్టి ఎవరైతే అధికంగా ఆనందిస్తారో వారందరికీ కూడా ఇవి జరుగుతాయి. అందు గురించి ఆయన అంటున్నాడు, సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పికొని ఉంటే అతనికి దాహమిమ్ము. ఏం చేస్తాడు నీ శత్రువు? ఏం చేస్తాడు? సమాధానం కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తాడంటే, శత్రువుకి ఏం చేయాలంట? పెడతామా మనం? శత్రువుకి భోజనం పెడతామా? ఈ నన్ను చాలా హింస పెట్టాడు, భోజనం ఎందుకు పెట్టాలి అంటాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా సమాధానానికి ఉన్నటువంటి ఒక లక్షణం అదే, శత్రువుని ప్రేమించాలట. శత్రువుని ప్రేమించడం అంటే సాతాన్ని ప్రేమించడం కాదు నేను అనేది. మనిషిని ప్రేమించాలి, సాతాన్ని ద్వేషించాలి. సాతాను మానవుడిని పాడు చేస్తాడు. అందుగురించే నేను ఎవరి కోసం వచ్చానంటున్నాడు? మంచివారి కోసము రాలేదంటున్నాడు. ఎవరి కోసం వచ్చాడంట? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చను. పాపులు అనగా ఎవరు? సాతాను చేత బంధింపబడినటువంటి వారు. బంధింపబడిన వారిని విడుదల కలగ చేయడానికి, అంతేగాని వారిని నశింపజేయడానికి కాదు. అందుగురించే అనేక దయ్యములు పట్టినవాడు గోరీల్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నశించిపోతున్నాడు. వాళ్ళలో ఉన్నది ఎన్నో దయ్యాలు ఉన్నాయి, 2000 దయ్యాలు ఉన్నాయి. కానీ ఆ మనుషుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి ఎవరు నశించిపోవటం ఇష్టము? వాడిలో ఉన్నటువంటి సాతానులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోవటం దేవునికి ఇష్టమై ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే వాడిని ప్రేమించాడు దేవుడు. ఆ మనిషి నశించిపోవడానికి ఇష్టం లేదు. ప్రతి మనిషి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి వారు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులందరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎవరైతే పీడింపబడుతున్నారో, ఎవరైతే సాతాను బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే సాతాను బంధించి ఉన్నారో, ఎవరైతే విడుదల పొందకుండా ఉన్నారో, ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వారందరినీ విడుదల కలగ చేసి దేవుని బిడ్డలుగా చేయడానికి దేవాది దేవుడు ఆయన కృపతో మనల్ని నింపి ఆయన బిడ్డలుగా చేయాలని కోరుకుంటున్న దేవుడు. అందుచేతనే వాడిలో ఉన్నటువంటి సాతాలన్నిటిని కూడా బంధించి సముద్రంలోకి పారదోలాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2000 పందులు, ఆ పందుల్లోనికి సాతాన్లు వెళ్ళి అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి అంట? సముద్రంలో చనిపోయినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే జరిగిన సంగతి ఏంటంటే, ఆ దయ్యం పట్టినటువంటి వాడు తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదముల దగ్గర చేరి దేవుని సాక్షి బిడ్డగా ఉన్నాడు, దేవుని మహింపచ్చేవాడిగా ఉన్నాడు. నిజమే, మనము కూడా ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం, భయంకరమైనటువంటి దురాత్మల సమూహముతో బంధింపబడినటువంటి వారము, అనేకమైన దురలవాట్లు కలిగినటువంటి వారం. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్న తర్వాత మనకిచ్చినటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి లోబడే స్వభావము, రెండవది ధ్యానించే స్వభావము, మూడవది సమాధానం కలిగి నడుచుకునేటటువంటి స్వభావము. ఆ సమాధానం కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే దురాత్మలను బంధించేది ఎవరనగా దేవాది దేవుడే. ఆ పని నాకు అప్పగించు, నీ పని కాదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఆయన ఏమంటున్నాడంటే, నీ శత్రువు ఆకలిగొంటే అతనికి నీవు భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమునము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఏంటంటారా? అతని తల మీద ఏం జరుగుతుందంట? ఏమైనా నిప్పులు పోతున్నా వాళ్ళ మీద? ఎవరు పోస్తున్నారు నిప్పులు? దేవుడే పోస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద పోస్తున్నాడు నిప్పులు? శత్రువు మీద పోస్తూ ఉన్నాడు నిప్పులు, కాల్చి వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాతాను పట్టుకున్నవాడు గోరీల్లో ఉన్నాడు. ఎవరి మీద ఆజ్ఞాపించాడు? సాతాను మీద నిప్పులు కుమ్మరించాడా? మనిషి మీద కుమ్మరిస్తే మనం కాలిపోతాం, ఎందుకు పనికిరాని వారికి అవుతాం. ఎవరి మీద కుమ్మరించాడంట? సాతాను మీద కుమ్మరించాడు, కాలిపోయాడు. మనుషుడు మాత్రము విడుదల పొందాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ఆ విధంగా చేసినట్లయితే, వాడు ఆకలి కొన్నప్పుడు భోజనం పెట్టినట్లయితే, వాడు దాహం కొన్నప్పుడు వాడికి దాహానికి ఇచ్చినట్లయితే, వాడి నెత్తి మీద అంట ఏం పోస్తాడంట? నిప్పులు పోస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిప్పులు కుప్పగా పోవుదును, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ఫిలిష్తీయులందరూ కూడా ఇస్సాకు ఏం చేశారనమాట? కీడు చేశారు. కీడు చేసిన వాళ్ళకి కీడు ఏమీ చేయలేదు, వదిలేశాడు అంతే. ఇదిగో మీరు ఉంచుకోండి, మాకు అవసరం లేదు. ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, ఇంకొక దగ్గర తెవాడు, అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. ఇవన్నీ ఎవరు బావులు ఇవి? తన తండ్రి అయినటువంటి అబ్రహాము తవ్వించినటువంటి బావులు. కుమారుడు ఏం చేస్తున్నాడు? పూడ్చివేసిన బావులు మళ్ళా తోడుతూ ఉన్నాడు. శత్రువు ఏం చేస్తున్నాడు? ఈ మావి అంటున్నాడు. మావి అన్నది కూడా వదిలేస్తున్నాడు, యువతలకు వస్తున్నాడు. మావి అన్నది కూడా వదిలేస్తున్నాడు, యువతలకు వస్తున్నాడు. అప్పుడు దేవాది దేవుడు మూడవసారి వారికిని వీరికిని మధ్యన వెడబాటు కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానికిని నీకు వెడబాటు కలగజేశాడు. దయ్యం పట్టినటువంటి వాడికిని దయ్యానికిని వానికిని ఏం కలగజేశాడు? ఎడబాటు కలగజేశాడు. దయ్యం వానిలో లేదు. ఇక దయ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలో మునిగిపోయింది. వీడెక్కడున్నాడు? యేసయ్య దగ్గర ఉన్నాడు. దయ్యానికిని సాతానికిని మనుషునికిని ఏం వెడబాటు కలిగిందంటే దూరం అయిపోయింది. సాతాను మరలా వీడి దగ్గరికి రావడానికి వీల్లేదు. కారణం ఏంటి? ఎక్కడికి వచ్చాడు అనమాట ఈ మనుషుడు? దేవుని దగ్గరికి వచ్చాడు. ఎక్కడున్నాడు? దేవుని పాదముల దగ్గర ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే వానిలో ఉన్నవాడు గొప్ప దేవుడు అయ్యింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి స్వభావం కలిగి మనం ఉండాలని దేవాది దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిప్పుల కుంపటి వాని మీద కుమ్మరిస్తాడు దేవుడు. ఎవడైతే సాతానుడు ఉన్నాడో, ఎవడైతే సాతాను తలంపులు కలిగి ఉన్నాడో, ఎవరైతే దేవుని బిడ్డలకు విరోధంగా ఉన్నారో, ఎవరైతే దేవుని మాట వినకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకోకుండా ఉన్నారో, వారి ఇష్టానుసారంగా ఉన్నారో, వారి మీద దేవుడు ఏం చేస్తాడంట? నిప్పులు కుంపటను కుమ్మరిచి గొప్ప శక్తిని ప్రభావం విడుదల చేస్తాడు. అందు గురించి విడుదల కలిగించి దేవుడు ఏం చేస్తాడంటే వారికి, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. సహోదరులారా, నేను యూదాయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు క్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమ వలన బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. అట్లాగ చేసినట్లయితే గనక ఏం చేస్తాడు? సమాధానకర్తయ్యకు దేవుడు మీ అందరికీ లేకుంటే మనందరికీ సదాకాలము తోడై. ఎప్పుడు తోడై ఉంటాడంట? ఎప్పుడు తోడై ఉంటాడంట సదాకాలం అంటే? మత్తయి సువార్తలు చదువుకుంటాం 28వ అధ్యాయం 20వ వచనంలో. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నింటినీ గైకొనమలనని వారికి బోధించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సంగతులు బోధించాడు మీకు ఇది నాన్న? ఇన్ని దినాలుగా ఏం బోధిస్తా ఉన్నాడు? మీరు ఏం వింటున్నారు? మీరు విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? లేకుంటే ఈ చెవుతో విని ఈ చెవు నుండి విడిచిపెట్టేస్తున్నారా? విన్నట్లయితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. విన్నట్లయితే నీవు లోబడి ఉంటావు, నీవు విధేయుడు అయి ఉంటావు, నువ్వు ధ్యానం చేసేవాడిగా ఉంటావు, నువ్వు సమాధానం కలిగి ఉంటావు. సమాధానం కలిగి ఉన్నట్లయితే దేవుడు తోడై ఉంటాడు. ఏ సంగతులు అయితే బోధిస్తున్నాడో, ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపిస్తున్నాడో వాటన్నిటిని మనం ఏం చేయాలంట? గైకొనాలంట, అంటే వినాలంట. వినుట మట్టుకే విందురు, కానీ వాటిని మాత్రం ఎవరు కూడా గ్రహించరట. అందు గురించి మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, మీరు వినుటకు మట్టుకే విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని ఎంత మాత్రము తెలుసుకోరు అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మాత్రము తెలుసుకోకపోతే మీరు కనుక ఇస్సాకు సంబంధులు అవుతారా? అబ్రహాము సంబంధులు అవుతారా? మీరు ఏ విధంగా ఉంటారు? మీరు తెలుసుకుంటేనే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వలె నడుచుకుంటేనే
దేవుని కుమారులుగా ఉంటాం, దేవుని కుమార్తెలుగా ఉంటాం, దేవుని బిడ్డలుగా ఉంటాం. లేకుంటే ఎవరి కుమారులుగా ఉంటామంటే సాతాను సంబంధులుగా ఉంటాం. అందుచేతనే సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉంటాడని చెప్తున్న దేవాది దేవుడు. అందుచేతనే ఆయన ప్రజలకంట దేవుడు ఏం చేస్తాడంట? బలాన్ని ఇస్తాడంట. ఆయన ప్రజలకు ఏమిస్తాడంట? సమాధానాన్ని ఇస్తాడంట. ఆయన ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడట. అట్టి ఆశీర్వాదాలతో మనం అందరం కూడా నింపబడాలి, అట్టి దీవెనలతో నింపబడాలి, అట్టి సమాధాన సంతోషంతో మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు అయింటున్నాడు. అందుగురించే యాకోబు పత్రికలో ఇంకొక దగ్గర ఇంకొక మాట ఏమంటాడంటే 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక మాట అంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఏ జ్ఞానం కలిగి ఉండాలంట? దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. అది పవిత్రమైనటువంటిది. అందుగురించి దానికి ముందు యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటదంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇది ఏ ఆత్మ అనగా పైనుండి వచ్చే ఆత్మ. పైనుండి వచ్చే ఆత్మ అంటే దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి ఆత్మ. ఆ ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, ఇక్కడ చూడండి 3:18-17 నుండి చదువుతుంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఎలాంటిదంట? సమాధానకరమైనది. అంటే ఇస్సాకులోకి ఏ విధమైనటువంటి జ్ఞానం చేత నింపబడ్డాడు అనమాట? పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడ్డాడు. అంటే ఏ జ్ఞానంతో? దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు. దేవుని జ్ఞానంతో నింపబడిన వారు ఏం చేస్తారనమాట? విధేయులై ఉంటారు, లోబడతారు, ధ్యానం చేస్తారు, సమాధానం కలిగి ఉంటారు. ఆ పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం చేత మనం నింపబడాలి. ఏ కుటుంబమైనా, ఏ కుమారుడైనా, ఏ దేవుని బిడ్డైనా, రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, దేవునికి ఇష్టలైన వారు, ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేటటువంటి వారు పైనుండి వచ్చే జ్ఞానం పొందుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు పైనుండి వచ్చు తర్వాత సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాధానం అనగా ఏ ఫలం అంట? నీతి ఫలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఏ ఫలం పొందుకున్నాడు? నీతి ఫలం పొందుకున్నాడు. కాబట్టి అన్ని విధాలు కూడా సమాధాన పడిపోయి ముందుకు వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ఆశీర్వదించబడ్డాడు, అందుచేతనే దీవించబడ్డాడు, అందుచేతనే ఈ దినాన మానవులందరికీ కూడా తండ్రిగా చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు. మనం పైనుండి వచ్చి దేవుని ఆత్మచేత మనము నింపబడితేనే ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాం. దేవుని బిడ్డలుగా ఉంటాం, దేవుని కుమారులుగా ఉంటాం, దేవుని జనాంగంగా ఉంటాం, దేవుని సొత్తుగా ఉంటాం. ఈ లక్షణాలు కలిగి ఉంటాం. ఏ లక్షణాలు కలిగి ఉంటామంటే, నీతి ఫలము ఏమనగా సమాధానము చేయువారికి. నీతిమంతులు ఎట్లా ఉంటారో మాట్లాడుకున్నాం. సింహంలాగా ఉంటారనుకుంటున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనుకుంటున్నాం. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే మనం నీతిమంతులుగా ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఇంకొకటి ఏంటంటే సమాధానం. అందు గురించి ఇక్కడ ఏమంటే, సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. నీ విత్తనం విత్తబడుతుందట. విత్తబడి పైకి వచ్చి అది ఎదిగి ఫలించేదిగా, విస్తరించేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే యోసేపు ఫలించేటటువంటి కొమ్మ. ఎందుకనగా ఏం కలిగి ఉన్నాడు? సమాధానము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు, గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు దేవుడు. ఇది నాన్న నీవు నేను మనము కూడా ఆ విధంగా నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవాది దేవుడు కాదు. ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు చూడకూడదు, మనుషుల మాటల వైపు చూడకూడదు,
సాతాను వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలా. దేవుని వైపు చూసినట్లయితే మనల్ని సిగ్గుపడినాడు దేవుడు. ఎందుకనగా పైనుండి వచ్చే ఆత్మతో మనం నింపబడ్డాం కాబట్టి ఏ లక్షణాలు కలిగి ఉంటామంటే, ఏ లక్షణాలు కలిగి ఉంటామంట? తరువాత సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండినది, పక్షపాతమైనను వేషధారైనను లేనైతే అంటుంది. వేషధారణ, పక్షపాతము ఇవన్నీ కూడా దేవుని బిడ్డల్లో ఉండవు. ఎందుకనగా పైనుండి వచ్చే జ్ఞానంతో మీరు నింపబడ్డారు కనుక. అందుగురించే దానిలోనే ఆత్మ ఫలముల్లో కూడా ఉంటుంది సమాధానం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో చూడండి, ఆ మాట ఉంటుంది, చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఏంటంట? సమాధానం. ఏ ఫలం ఇది? ఆత్మఫలము. ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానము? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నట్లయితే, ఆ పైనుండి వచ్చే ఆత్మచేతను నింపబడినట్లయితే సమాధానం అంటే ఆత్మఫలము. ఆత్మఫలం ఏదనగా మొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే సమాధానానికి కర్త అయినటువంటి దేవాది దేవుడు మనల్ని మనకు తోడయ్యుండి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించేటి పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకమైనటువంటి మాటల చేత మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు లక్షణాల గురించి మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన. అబ్రహాము నాయన కుమారుడు ఇస్సాకు ప్రభువా, మొదటిగా నాయన విధేయత కలిగి జీవించే కుమారుడుగా ఉన్నాడు నాయన. తండ్రికి లోబడే కుమారుడుగా ఉన్నాడు అయ్యా, నీకు స్తోత్రం. దేవునికి భయపడి నాయన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడిగా ఉన్నాడు అయ్యా, నీకు స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ధ్యానం చేసి వాక్యంలో అనేకమైన మర్మాలు తెలుసుకొని సమాధానము కలిగి నాయన ఉండేవాడిగా ఉన్నాడు నాయన. తన శత్రువులు నాయన జగడమాడినప్పటికీ, తన శత్రువులు నాయన వ్యతిరేకించినప్పటికీ నాయన వారితో జగడమాడకుండా సమాధానానికి కర్త అయినటువంటి యేసు వైపు చూసి, ప్రభువా నీ వైపు చూసిన తండ్రి, మొదటి 1-2 బావులను వారితో నాయన గొడవతో ప్రారంభించినప్పటికీ మూడవ దగ్గరికి వచ్చినప్పుడు వెడబాటు కలగజేసినటువంటి దేవాది దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. అప్పుడు సమాధానము కలగచేసిన ఆయన, ఇదిగో నేను అబ్రహాము నీ తండ్రి అయిన దేవుడను నేను ఆశీర్వదిస్తున్నానని నాయన మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మా మధ్యలో ఉండి నాయన మాతో మాట్లాడుతున్న దేవుడవు. ఇక్కడ చేరిన ప్రతి కుమారుడితో మాట్లాడుతున్న దేవాది దేవుడు అయ్యా, ప్రతి వారికి సమాధానాన్ని ఇవ్వాలని, ప్రతి వారికి శాంతిని ఇవ్వాలని, ప్రతి వారికి నెమ్మదినివ్వాలని, ప్రతి వారిని ఆశీర్వదించాలని, ప్రతి వారికి మేలు చేయాలని, ప్రతి వారికి ఉపకారం చేయాలని కోరుకుంటున్న దేవాది దేవుడు. కాబట్టి నీ కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించే దేవాది దేవుడని నాయన మాతో మాట్లాడుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు. అట్టి కృపలో మమ్మల్ని జీవించాలని, అట్టి కృపలో మేము నడుచుకోవాలని, అట్టి కృపలో మేము భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటున్న దేవాది దేవుడు. కాబట్టి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని, ప్రతి వారిని కూడా నాయన పేరున ప్రభు అలాంటి లక్షణాలు కలిగి మీ యందు భయం కలిగి మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు 100 వేదంతులుగా పొందుకోవడానికి నీ కృప వెంబడి కృప కుమ్మరించి మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరం ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరముగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను, అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు.
మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదే విధముగా చౌటుప్పల ప్రాంతమున్న అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, మియాబీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.